కోడే రామచంద్ర గారు ఆశము ఆయన ఆనాడు పేదవాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాడు. ఇవాళ బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ అందరి కోసం రామచంద్రరావు చూస్తున్నారు, కోరికలు అడుగుతున్నారమ్మా అక్క. దానిపై మీ ఒపీనియన్. రెండోది, ఇవాళ కాపు సామాన్య వర్గం కానీ బీసీ సామాన్య వర్గం రెండు కలిస్తే రాబోతున్న రోజుల్లో బీసీ కాపు రెండు కూడా రాజ్యాన్ని వెళ్తాయనేది నా ఒపీనియన్ ఏంటమ్మా? మొదటి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు. రంగా గారి ఆశయ సాధనాల్లో తప్పకుండా రామచంద్ర యాదవ్ గారు నడుస్తున్నారు. అది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆయన స్పీచ్ల్లో కానీ ఏదన్నా కానీ రంగా గారి గురించి పదే పదే చెప్తారు. ఆయన చేసే మంచి పనుల గురించి చెప్తారు. నేను ఆయన చేసి ఇప్పుడు దాకా ఆయన చేసింది నేను ఇంతవరకు చూడలేదు, ఎందుకంటే దాని గురించి నేను కమెంట్ చేయలేను. కానీ ఆయన స్పీచ్లో ఏదైతే చెప్తున్నారో రంగా గారి ఆశయాలే పాటించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారని నాకు తెలుసు. మీరు అన్నట్టు కాపులు నన్ను బీసీలు కలిపి వెళ్ళాలని చెప్పి తప్పకుండా కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరం కలిపి వెళ్ళాలండి. మన ముందు అందరూ కలిపి ముందుకెళ్తేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మనందరం ఏకంగా ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే పర్సంటేజ్ చూసుకుంటే మన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మనం బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీ, కాపులు కానీ అందరినీ చూసుకుంటే మన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మనం కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఏదన్నా దాటుకుని వెళ్ళిపోతాం మనం. భవిష్యత్ కాలంలో రామచంద్ర యాదవ్ గారు వెనకాల మీ ఇద్దరు కలిసి నడిచే అలాగే ఉండండి.